డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ బెదిరిపోయింది. లోకేష్ రాజీనామా డిమాండ్తో వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆందోళనతో వణికిపోయిన టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విజయవాడలో శాంతియుతంగా దీక్షకు దిగిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై వెన్నుపోటు మూకలు దాడికి తెగబడ్డాయి. ఏకంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ వైఎస్ఆర్సీపీ దీక్ష శిబిరం వద్దకొచ్చి దౌర్జన్యానికి దిగాడు. టెంట్లు పీకేసి కర్రలతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి దిగారు. ఈ దాడిలో మల్లాది విష్ణుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు గాయాలయ్యాయి. అయినా ధర్నా చౌక్ వద్ద మల్లాది విష్ణు నిరసన కొనసాగుతోంది. నడి రోడ్డుపై కూర్చుని నిరసన దీక్ష చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపించాలని, అదేవిధంగా నిరుద్యోగానికి ఇచ్చిన హామీ ఏవైతే ఉన్నాయో హామీని అమలు చేయాలంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రీలే నిరాహార దీక్షకి పిలిపించింది. అయితే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు సహా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే మీద కోడిగుడ్లు రాళ్ళు విసిన పరిస్థితి కూడా కనిపించింది. మనతో పాటు ఎమ్మెల్సీ అరుణ్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడు. సరే, ఎలా చూస్తారంటే అన్ని చోట్ల శాంతియుతంగా జరిగితే సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకొని కోడిగుడ్లు కానీ లేదా టమాటాలు కానీ విసిరారు. పోలీసులు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యం మీద ముమ్మాటికి దాడి. విజయవాడ చరిత్రలో ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పాల్గొని దాడికి ఉసిరి కలపడిన సంఘటనలు ఎక్కడా లేవు. ఈరోజు మేము చాలా శాంతిప్రదంగా ధర్నాలు చేస్తే, రాష్ట్రం అంతా ధర్నాలు చేస్తుంటే మా నాయకులు మల్లాది విష్ణు గారి మీద దాడి చేయడమే కాకుండా కోడిగుడ్లు దాడితో చేయడమే కాకుండా రాళ్లతో దాడి చేయడం అనేది చాలా 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 ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం జరిగిన సంఘటన ఉందో, బోండామ్మ రౌడీయుతంగా గూండాయుధంగా తన శీల పరీక్షను నిరూపించుకునే విధంగా నిన్న రాత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ గారు చంద్రబాబు చట్టా ముందు పెట్టారు. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నాను అని చెప్పి నిరూపించుకోవటం కోసం గూండాలుగా రౌడీలుగా చేతకాని పనులు ఇవన్నీ గారు, చేతకాని పనులు. నిజంగా మీకు దమ్ముంటే మేము ఏదైతే చెప్పుతున్నామో, మేము ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగిందని చెప్పుతున్నామో, మీకు దమ్ముంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అమలు చేయమని చెప్పి కోరుతున్నాము. నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? మేము పోలీసులకి జిల్లా అధ్యక్షుడు చెప్పాడు, నేను మాట్లాడాను. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే ఒక గంటలో వస్తారని కూడా చెప్పాను. నేను గంటలో దాడి చేయబోతున్నారని కూడా చెప్పాను. సిఐకి చెప్పాను, పైన అధికారులకు చెప్పాను, అందరికీ చెప్పాను. అసలు ధర్నా చేస్తుంటే శాంతియుతంగా టెంట్ పీకాల్సిన అవసరం ఏంటి? అక్కడ రాళ్ళు వేసి మహిళల మీద దాడి చేసి, లేకపోతే టమాటాలు వేసి, కోడిగుడ్లు వేసి ఎక్కడున్నాం మనం? పోలీసులు పూర్తిగా తొత్తుల్లాగా మారిపోయారు, తెలుగుదేశానికి ఏజెంట్లాగా మారిపోయారు. ఇది మంచి ప్రభుత్వమా? ఈ రకంగా ప్రతిపక్షం గొంతు నొక్కేయడానికి, ప్రతిపక్షం ఏమీ మాట్లాడకూడదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని, డిఎస్సీ మీద మాట్లాడకూడదని, ఏదో వచ్చేసిన తర్వాత మా నాయకుల్ని మాట్లాడితే తోలు తీస్తాం, తొక్క తీస్తామంట. ఇదేంటి? మీకు భయపడిపోయి అందరూ మానేస్తారనుకుంటున్నారా? లోకేష్ సమాధానం చెప్పాలి. భారతదేశ ప్రధాని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. ధర్నా చౌక్లో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ పోయి వెళ్ళి దాడి చేసింది వాళ్ళ మీద. అదే కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మీరు. దీనికి సమాధానం చెప్పండి. కూటమి నాయకులు, జనసేన సమాధానం చెప్పాలి. ఈ దాడులకి, రౌడీజానికి, గుండాయిజానికి బీజేపీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి దుశ్చర్యల్ని, రౌడీజాన్ని ఖండిస్తూ ఉంది. ఎంతవరకైనా సరే లోకేష్ రిజైన్ చేసేంత వరకు, అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత వాతావరణం, శాంతి మార్గంలో మేము నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. టెంట్లు పీకేస్తారా? ఎవరిచ్చారు మీకు అధికారం? పర్మిషన్ ఉందా లేదా అనేది పోలీసులు చూస్తారు. పోలీసులు చేయాల్సిన పని రౌడీజన్ మీరు చేస్తూ పోలీసులు సాక్షులుగా ఉండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా మహిళల మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చెప్తున్నారు డిఎస్సీకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతుంటే ఈ విధంగా దాడులు చేస్తారు. ఢిల్లీలో ఇదే విధంగా జంజి అక్కడ ఆందోళన చేస్తే బీజేపీ అక్కడ దాడి చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ ఆందోళన చేస్తుంటే టీడీపీ దాడులు చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. దీనికి బీజేపీ, జనసేన కూడా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం అయితే ఆగదు, శాంతియుత మార్గంలోనే మేము పోరాటం కొనసాగిస్తామంటూ వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.